ఈరోజు దేవుని మాట, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుమని దేవుడు నీతో చెప్పుచున్నాడు. నీవు ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నప్పటికీ, నువ్వు ఎలాంటి సమస్యల గుండా ప్రయాణం చేస్తున్నప్పటికీ, దేవుడు అంటున్నాడు, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము. నేను కూడా నీతో ఉన్నాను, నిన్ను విడువను, నీ పరిస్థితులన్నింటిలో నుంచి నిన్ను లేవనెత్తి నిన్ను ముందుకు నడిపించగలిగినటువంటి సమర్థుడైనటువంటి వాడను నేను. నువ్వు ధైర్యముగా ఉండు, నిబ్బరము కలిగి ఉండు. నీ ముందున్నటువంటి విషయాలను బట్టి నువ్వు భయపడక సాగిపోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆ పరిస్థితులు ఏదైనా, ఆ ఇబ్బందులు ఏదైనా, ఆ సమస్యలు ఏదైనా, ఈ దేవుడు నీతో కూడా ఉండి నిన్ను, నీకు ఏ అపాయము కలగకుండా, నీకు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ వాటన్నింటిలో నుంచి లేవనెత్తి నిన్ను ఆశీర్వదిస్తాను, నా కుమారుడా, నా కుమార్తె అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవా, ఈ రోజును మా జీవితంలో ఇచ్చినందుకు వందనాలు. అనేకులు ఈ రోజును చూడకుండా వెళ్ళిపోయారు, కానీ ప్రభువా, ఈ యొక్క దినంలోనికి మమ్మల్ని సజీవుల లెక్క ఉంచి నడిపించినందుకు నీకు వందనాలు. మమ్మల్ని, మా కుటుంబాలని ప్రభువా, ఇంతవరకు కాపాడి నీ కృపలో భద్రపరిచినందులకై స్తోత్రాలు నాయనా. వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. తండ్రి, ఈ రోజంతా నాయనా నీ కృపలో మమ్మల్ని, మా కుటుంబాల్లో ప్రతి బిడ్డని భద్రపరచండి నాయనా. నీ భద్రతలో, నీ కాపుదల్లో మమ్మల్ని భద్రపరిచి నడిపించండి నాయనా. కుడి ఎడమలు తిరగకుండా నీ చిత్తానుసారంగా నీకు సంతోషకరమైన మార్గంలో మేము జీవించుటకు మాకు సహాయము దయచేయండి అయ్యా. నా తండ్రి, నీవే మాకు జ్ఞానం ఇచ్చి నడిపించండి. నీవే మాకు ఆలోచన ఇచ్చి నడిపించండి. ప్రయాణంలో, రాకపోకల్లో, ఉద్యోగాల్లో, పనుల్లో నీవు జ్ఞానము, నడిపింపు, వివేచన మాకు దయచేయండి. కుడి ఎడమలో తిరగకుండా నీ మార్గములో నడుచుటకు సహాయము దయచేయండి అయ్యా. నీ అగ్నికంచను మాకును, మా కుటుంబాల చుట్టూను నాయన ఉంచి ప్రభువా, మమ్మల్ని భద్రపరిచి నడిపించండి. సాతాను యొక్క ప్రతి విధమైనటువంటి కుయుక్తిని గ్రహించి ప్రభువా నాయన, సాతాను బంధకాల్లోకి వెళ్ళిపోకుండా మమ్మల్ని, మాకు సహాయం చేసి మమ్మల్ని నడిపించండి. ఈ రోజంతా నీ దీవెనలతో నింపండి. ఈ రోజంతా నీకు సంతోషకరంగా జీవించే ఆలోచన, జ్ఞానము, నడిపింపు మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.